వెల్కమ్ టు బేగం ఫుడ్ ఛానల్. ఈరోజు మనం కాకరకాయ ఫ్రై చేసుకుంటామండి. కాకరకాయ ఒక పావులో తీసుకొని వాష్ చేసుకొని అలా కొంచెం మీడియం ముక్కలు అలా కోసుకోవాలండి. మరీ సన్నగా కాదు, కొంచెం మందంగా కోసుకొని చక్కగా వాష్ చేసుకొని ఒక గిన్నెలో తీసుకోవాలండి. మొత్తం తీసుకొని దీంట్లో ఒక స్పూన్ ఉప్పు, ఒక అర స్పూను పసుపు, కొంచెం చింతపండు కొంచెం వేస్తే చేదు అంతగా ఉండదండి. అది కొంచెం వేస్తే చింతపండు చేదు అనేది కొంచెం తగ్గిద్ది అనమాట. కాకరకాయల్లో ఒక గ్లాస్ నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టేసుకోవాలండి. ఇలా మొత్తం ఉడుకుతూ ఉంటాయి. ఈ నీళ్ళు మొత్తం మనం ఇంకిపోయేదాకా ఉడకబెట్టుకోవాలండి. కాకరకాయలు మరీ ఎక్కువ వేసుకోకూడదు, ఒక గ్లాస్ నీళ్ళు అయితే సరిపోతాయి. ఇప్పుడు మనం దానికి కావాల్సిన కారం చేద్దాం. ఒక 2 స్పూన్ల కారం తీసుకోవాలి. కారాన్ని బట్టండి, కొంచెం తినేవాళ్ళు అయితే ఒక స్పూన్ వేసుకోవచ్చు. నేనైతే మాకు సరిపోయేటట్టు వేసా. కొంచెం ఒక వెల్లుల్లి ఒక గడ్డ పట్టిద్దండి, అలా వేసుకొని పొట్టు తీయకుండా వేసేసుకో. కొంచెం ఎండు కొబ్బరి, కొంచెం ఉప్పు దాంట్లో కొంచెం వేసామండి, ఒక స్పూను. ఇందులో కొంచెం గ్రైండ్ చేసి మెత్తగా ఇలా చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, కాకరకాయ ముక్కలు మొత్తం ఎగిరిపోయినాయి, వాటర్ మొత్తం లేదు. ఇప్పుడు కళాయి తీసుకొని కొంచెం ఆయిల్ పోసుకొని, ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుందండి. ఆయిల్ కాగిన తర్వాత ఈ పచ్చనిపప్పు, సాయిపప్పు, ఆవాలు వేసుకుందాం. బాగా రోస్ట్ అవ్వాలండి. బాగా రోస్ట్ అయిన తర్వాత కొంచెం దూరగా వేగితే సరిపోతుందండి. మన కాకరకాయలు ఫ్రై అయ్యేదాకా మాడిపోతాయి. అలా చాలా సరిపోతుంది. కరివేపాకు స్మెల్ బాగుంటుందండి. కరివేపాకు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. ఫ్రెష్ కరివేపాకు 3-4 రెమ్మలు వేసేసుకోండి. కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత కాకరకాయల ముక్కలు దాంట్లో వేసేద్దాం. చింతపండు ఉడకబెట్టింది ఏదన్నా మీకు పైన తొక్కలు కనిపిస్తే తీసేసేయండి. ఈ కాకరకాయ ముక్కలన్నీ ఏమన్నా అలా చింతపండుని తీసేయండి. ఈ ముక్కల్ని వేసేద్దాం, ఫ్రై చేసేద్దాం.
చూడండి ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి, మధ్య మధ్యలో కదుపుతూ ఉండాలి. మీడియం మంట మీదండి, మరీ సిమ్గా వద్దు, మీడియం మంట పెట్టుకొని దగ్గరుండి ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మీ ఫ్రై అయ్యేటప్పుడు కూడా కొంచెం కనిపిస్తూ ఉన్నాయండి చింతపండు తొక్కలు, పీసులు చూసుకొని మనం తీసేసుకుంటే బాగుంటుంది. చూడండి బాగా రోస్ట్ అవుతున్నాయి. మీడియం మంట మీద పెట్టేసుకొని వేపుకుంటే కొంచెం తొందరగా అవుతుందండి. మరీ సిమ్లో పెడితే తొందరగా ఫ్రై అవ్వవు. దీనికి కొంచెం ఆయిల్ పడుతుందండి, ఆయిల్ ఉంటేనే బాగా ఫ్రై అవుతాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. చూడండి మెల్లిగా రోస్ట్ అవుతున్నాయి, ఎర్రగా అవుతున్నాయి. చూడండి ఇక్కడక్కడ కొంచెం పచ్చిగా ఉన్నాయి. చూడండి ఇలా కొంచెం రోస్ట్ అయిన తర్వాత ఆ ముక్కలు కొంచెం ఇలా పచ్చిగా ఉన్నాయి, చాలా ప్రెస్ చేస్తే దాంట్లో ఉన్న నీరు కూడా వచ్చేస్తుందండి. ఇప్పుడు మనం మొత్తం కాకరకాయలు అటు పక్కన పెట్టేసుకొని ఆ నూనెలో కొంచెం ఆ కారం మనం రెడీ చేసుకున్నాం, అది